నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హనుమకొండ జిల్లా దామెర కేంద్రంలో శనివారం రోజున హరిహర సూత అయ్యప్ప స్వామి వారికి గురుస్వామి రమేష్ ఆధ్వర్యంలో ఆరుతల్లి అయ్యప్ప సేవా సమితి గురుస్వామి గోపాల్ అధ్యక్షతన పంబా ఆరట్టు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి రమేష్ మాట్లాడుతూ శబరిమలలోని పంబా నదిని తలపించే విధంగా దామెర చెరువులో అయ్యప్ప స్వామికి జలక్రీడలు ఆడించనున్నారని, అలాగే భక్తులు కూడా ఆ జలక్రీడలో పాల్గొనాలని తెలిపారు. స్వామివారికి పంపా స్నానం అనంతరమే పుష్పాభిషేకము, పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రముఖులు, భక్తులు, దాతలు, గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. స్వామివారి పంబా ఆరట్టుతో పాటుగా గ్రామంలో పునర్నిర్మితమవుతున్న శివాలయంలో నూతన దర్వాజా ప్రతిష్టాపన కూడా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని అయ్యప్ప సేవా సమితి సభ్యులు సునీల్, శ్రావణ్, సంపత్ తెలిపారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. స్వాములందరికీ, అయ్యప్ప భక్తులందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, రేపు శనివారం రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని దామెర గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పంబా ఆరాటు ఉత్సవాన్ని నిర్వహించే కార్యక్రమం ఉంది స్వామి. అందులో భాగంగా శివాలయంలో దర్వాజా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క పంబా ఆరాటు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మనవి స్వామి. అలాగే ఈ యొక్క కార్యక్రమము ఉదయము 8 గంటలకు హనుమాన్ దేవాలయంలో స్వామివారికి అష్టాభిషేక కార్యక్రమం నిర్వహించి ఆ తదుపరి స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది స్వామి. అక్కడ నుండి పంబా నది సమానమైనటువంటి ఈ యొక్క దామెర చెరువులో స్వామివారికి ఈ యొక్క కార్యక్రమం 11:30 ఇక్కడ ప్రారంభమవుతుంది స్వామి. పంబా ఆరాటు కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఒక గంటన్నర సమయము ఆరాటు కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి జల క్రీడలు కూడా ఈ యొక్క చెరువులోకి స్వామివారిని స్వయాన చెరువులోకి దింపేసి స్వామివారితో జల క్రీడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. తదుపరి స్వామివారికి పుష్పాభిషేకము, పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది స్వామి. తర్వాత 1:30 మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది స్వామి. కాబట్టి అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వాములందరూ కూడా అలాగే ఈ యొక్క కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అలాగే భక్తజన అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న స్వామి. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ ప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వామి. దీంతో పాటుగా అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది స్వామి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆస్వాదించి స్వామివారి ఆశీస్సులు పొందాలి. మన ఈ యొక్క వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం నర్సంపేట అయ్యప్ప దేవాలయం దగ్గర మాత్రమే ఎక్కువగా జరుగుతూ ఉన్నది గత 23 సంవత్సరాల నుండి. మన ఏరియాలలో ఈ యొక్క కార్యక్రమం మొట్టమొదటిగా నిర్వహించడం జరుగుతున్న స్వామి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. స్వామి శరణం. శరణయ్యప్ప. దామెర గ్రామంలో రేపు అనగా శనివారం రోజున పంబా ఆరటు అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన చుట్టూ 100 గ్రామాలలో ఎక్కడ జరగని కార్యక్రమం దామెర గ్రామంలో హెడ్ క్వార్టర్లో మన జరుగుతున్నది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి విశేషంగా అయ్యప్ప భక్తులైతేంది, మిగతా నానయ్యప్పలైనా ఇంకెవరైనా విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ
45 రోజులు దీక్ష తీసుకున్న స్వాములందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మేము సహకరిస్తున్నాం. మా గ్రామస్తులు, పుర ప్రముఖులు అందరూ కూడా, స్వాములు కూడా సహకరించి, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. ఇది మా దామెర గ్రామంలో జరగడం మా గ్రామ ప్రజలందరి మా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మీరు అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రేపు ఉదయం 7 గంటలకి అందరూ ఇక్కడ హాజరు కావాలని చెప్పి కూడా, హనుమాన్ గుడి దగ్గర కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ఉన్న అయ్యప్పలైతేంది, నానయ్యప్పలైతేంది, భక్తులందరూ, అయ్యప్ప భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.